ఇంకా ఇంకొంచెం యాక్షన్. సో తేజ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో? మేము 5 years నుంచి. 5 years నుంచి. సో 5 years అంటే మీ హస్బెండ్ ముందు నుంచి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళ, లేకపోతే ఆయన 5 years బ్యాకే వచ్చారా? లేదండి, ఆయన పెళ్లి మ్యారేజ్ ముందు నుంచి కూడా ఇక్కడే వర్క్ చేస్తాం. మీ పెళ్లి మైక్ చాలా ఇక్కడ నుంచి నేర్చుకోవాలి, అంటే మీ వాయిస్ లోగా ఉంది కదా. రైట్. యాక్షన్. సో తేజ గారు, మీరు ఎన్నాళ్ళు అయింది దుబాయ్ వచ్చి? మేము 5 years నుంచి ఉంటున్నాం. 5 years నుంచి. అంటే మీ వాళ్ళ ముందు నుంచి ఇక్కడే జాబా, లేకపోతే? అవునండి, ఆయనకి మ్యారేజ్ ముందు నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. 10 years అయింది ఆయన వచ్చి. ఆయన వచ్చి 10 years అయింది. సో మీ పెళ్ళి 5 years అయిందా? 6 years. 6 years అయింది. సో మీరు వచ్చి 5 years ఇక్కడికి. అవునండి. నైస్ నైస్. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, నేను బ్యూటీషియన్, స్టిచ్చింగ్ అన్ని చేస్తాను. ప్రస్తుతం నాకు 2 పిల్లలు అనమాట. ఓ, వాళ్ళతో బిజీగా సరిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన షార్జా ఎలక్ట్రిసిటీలో జాబ్ చేస్తారు. పేరేంటి? వినోద్ కుమార్. ఓకే. సో పిల్లల పేర్లు ఏంటి, ఎంత వయసు వాళ్ళది? పెద్ద అబ్బాయి KG2 చదువుతున్నాడు, పవన్ కుమార్. ఓకే. చిన్న అబ్బాయి అఖిల్. చూసారు కదా, 1 year. ఓ, ఇందాక మీరు నైస్ నైస్. సో చూస్తుంటారా ఈటీవీ మా అభిరుచి అంతా? తప్పకుండా అండి, రెగ్యులర్ గా చూస్తాం. వంటలు కూడా ట్రై చేస్తూనే ఉంటారా? నైస్ నైస్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నెల్లూరు. నెల్లూరా? నేటివ్ నెల్లూరు, కానీ చదివింది అంతా భద్రాచలం. 1 second ప్లీజ్. రెడీ. యాక్షన్. సో మీ నేటివ్ ఎక్కడ? నెగిటివ్ నెల్లూరు అండి, నానమ్మ వాళ్ళది. ఓకే. కానీ పెరిగింది చదివింది అంతా భద్రాచలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. సో ఎలా ఉంది దుబాయ్? చాలా బాగుంది. బాగుందా? నచ్చిందా మీకు? వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? కొత్తలో కొంచెం భయంగా ఉండింది, ఫ్రెండ్స్ ఎవరు లేరు, బోర్ గా ఉండింది. ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిందా? బాగుంది. సో అలాంటి తోడు ఎవరైనా ఉంటే ఇంక పెద్ద బోరే ఉండదు కదా. నైస్ నైస్. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు మా ప్రేక్షకులకి? నేను చిన్న పిల్లల కోసం చిట్కా కొంచెం ఇటు తిరగండి. చిన్న పిల్లల కోసం చిట్కా చెప్పబోతున్నాను. చిన్న పిల్లలకి తరచుగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ కోసం వామాకు, తులసి ఆకు 2 రసం తీసి రోజుకు 2 పూట్ల, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, అది కానీ తాపించినట్లయితే 3 రోజుల్లో ఎలాంటి జలుబైనా సరే మాయమైపోతుంది. సో అంటే పెద్దవాళ్ళకు కూడా? అవునండి, వామాకు, తులసి ఆకు, దాని రసము తాగాలన్నమాట. పెద్దవాళ్ళు ఆకులు నవ్వినా సరే సరిపోతుంది. పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి నచ్చదు కదా అవన్నీ. సో రసం తీసి పట్టిస్తే జలుబు తగ్గిపోతుందా? ఒక ఉబ్బికి నిండా తీసి పోసేస్తే బాగా పనిచేస్తుంది. బాగుందండి. అంటే చాలా మందికి యూస్ఫుల్. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా జలుబు వస్తే తొందరగా తగ్గదు కదా. అవునండి, ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తానే ఉంటాయి. సో మీరు ఆ రసం అంతా తీసి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, బాగుందండి, మంచి టిప్ చెప్పారు. ఇప్పుడు నేను ఒక వంటింటి చిట్కా చెప్పండి. గుర్తు చేసుకోండి. చిట్కా చెప్పబోతున్నాను. దోశల పిండి ఉంది కదా, ఆ దోశలు బియ్యం నానబెట్టేటప్పుడు ఒక పిరిగిడు పచ్చి శనగపప్పు, ఒక పిరిగిడు మెంతులు వేసి నానబెట్టి రుబ్బాను. కొంచెం లేదు వేయచ్చు. ఒక్క నిమిషం, అది సరిగ్గా వేసుకోరా? బ్యాక్ సైడ్ నేనే ఉండదు, నాన్నతే చేదు ఉండదు. కొంచెం మెంతులు చెప్పండి. సో ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు ఒక వంటింటి చిట్కా చెప్తాను. మనం దోశల పిండికి బియ్యం నానబెడతాం కదా, వాటితో పాటు ఒక పిడికిడు పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు నానబెట్టి బయట కూతురే నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక వంటింటి చిట్కా చెప్తానండి. మనం దోశలకి బియ్యం నానబెడతాం కదా, వాటితో పాటు ఒక పిరిగిడు పచ్చి శనగపప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టి రుబ్బామంటే మంచి రంగు వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సాఫ్ట్ గా కూడా ఉంటాయి కదా మెంతుల వల్ల, కొంచెం కాఫీనెస్ అది వస్తుంది. అవునండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇంకో చిట్కా ఏదో చెప్పండి. మరొక చిట్కా అండి. ఇప్పుడు మన కూరగాయలు వాడిపోతాయి కదా, వాటిని లెమన్ వాటర్ లో కానీ వేసామంటే ఒక 1/2 hour లో మంచి ఫ్రెష్ గా వచ్చేస్తాయి. సో తాజాగా అవుతాయి కదా, ఫ్రెష్ గా.
బేసిక్ గా అలా వాటర్ లో వేస్తే దాంట్లో అంటే బాగా మెత్తబడిపోయిన వెజిటబుల్స్ కూడా గట్టిగా అవుతాయి. అవును. దాంట్లో లెమన్ వేస్తే ఇంకా బాగుంటాయి ఫ్రెష్ గా. అవునండి. సో చాలా మందికి ఉపయోగం, ఎందుకంటే సమ్మర్ లో అలాగా ఎక్కువ వెజిటబుల్స్ మనకి అలా అయిపోతూ ఉంటాయి కదా. సో మంచి టిప్స్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్.